హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. సో మరి సొరకాయతో హెల్దీ అండ్ క్రిస్పీ గారెలను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ లేతగా ఉండే సొరకాయను ఒక హాఫ్ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక ఇప్పుడు పీల్ ఆఫ్ చేసి తీసుకుందాం. ఇలా కంప్లీట్గా పీల్ చేశాక పైన కింద తొడిమ లాంటిది ఉంటుంది కదా, అది కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయను ఒక హాఫ్ వరకు కట్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనం సొరకాయ అనేది ముదురుది తీసుకున్నా లేతది తీసుకున్నా ఇందులో ఉండే గింజలు మాత్రం యూజ్ చేయొద్దండి. ఈ రెసిపీకి ఓన్లీ తొక్కతోనే యూజ్ చేస్తామన్నమాట. ఇలా చాక్తో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ ఇలా సీడ్ పాట్ అంతా రిమూవ్ చేయాలి. చూడండి, ఇక్కడ అన్ని సీడ్స్ అన్ని రిమూవ్ చేశాక ఒకసారి బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలను ఇలా సన్నటి గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. ఇలా సన్నటి గ్రేటర్తో గ్రేట్ చేస్తేనే మనకి తురుము అనేది సన్నగా వస్తుందండి. ఒకవేళ మీరు పెద్ద గ్రేటర్తో యూజ్ చేస్తే తురుము కూడా లావుగా వస్తుంది. అప్పాలంతా పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇక్కడ నేను 2 ముక్కలు తురిమాక చూపిస్తున్నాను. అయితే సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వాటర్ కంటెంట్ అంతా వాటర్తోనే యాడ్ చేయకుండా ఇలా వాటర్ అని ఒక ప్లేట్లోకి పిండి తీసుకోవాలన్నమాట. అంటే మనం వాటర్ పిండేసి ఓన్లీ తురుము మాత్రమే యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనం వాటర్ అన్ని పిండి తీసుకున్నాక తురుము మాత్రమే ఒక హాఫ్ కప్ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ హాఫ్ కప్ తురుముని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క కచాపచాగా దంచి యాడ్ చేయాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు 15 నిమిషాల ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇలా చక్కగా నానిపోతుంది కదా. ఇప్పుడు వాటర్ వంపేసి పప్పును మాత్రమే యాడ్ చేయండి. అయితే ఈ గారెలలో పెసరపప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీ యాడ్ చేయండి. అలాగే కొత్తిమీర కట్ట, చిన్న కట్ట తీసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేయండి. అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేయండి. ఇందులో నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. అయితే మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైస్ ఎక్కువగా వద్దు అనుకుంటే ఈ కారం స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చు. అలాగే మీ రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిసేంత వరకు కలిపాక ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని తీసుకుందాం. బియ్యపిండి అనేది మనకు ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. అయితే పిండి అనేది ఇంతే తీసుకోవాలని కాదు, కానీ మనం తీసుకునే సొరకాయలో ఉండే మాయిని బట్టి పిండి అనేది అవసరం అవుతుంది. కొంచెం తక్కువైనా పట్టొచ్చు, కొంచెం ఎక్కువైనా పట్టొచ్చు. సో ఇలా ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండా ఇలా పిండిని మాత్రమే యాడ్ చేసి సొరకాయలో ఉండే మాయిన్కి సరిపడా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ముద్ద ఫామ్లో వచ్చేవరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని రెడీగా పక్కనుంచి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుందాం. ఇలా ఒక పక్కన ఆయిల్ వేడవుతుంటే మరో పక్కన అప్పాలు చేసి తీసుకుందాం. ఈ అప్పాలు చేయడానికి ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ లేదా ఏదైనా నూనె ప్యాకెట్ కవర్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ కవర్కి ఆయిల్ని రాసి పిండిలో నుంచి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని పిండి ముద్దలాగా తీసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఈ పిండి ముద్దలను తీసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి చిన్న చిన్న అప్పాలా చేసుకోవాలి. ఇలా ఫింగర్స్తోనే ఇలా స్ప్రెడ్ చేస్తుంటే చూడండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇందులో బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వీలైనంత పల్చగా తీసుకోండి. మీరు ఎంత పల్చగా చేస్తే అప్పాలు అనేది అంత క్రిస్పీగా వస్తాయి. సో ఇక్కడ నేను గారె షేప్ ఇవ్వడానికి మధ్యలో హోల్ చేస్తున్నాను. ఇలాగే మరొకటి చేసి చూపిస్తాను. ఇలా కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఇలా ఫింగర్స్తోనే ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ పల్చగా అప్పాలా చేయండి. ఇలా గారె షేప్ ఇవ్వడానికి మధ్యలో హోల్ పెట్టి తీసుకోవాలి. ఇలాగే ఫస్ట్ ఒక 4-5 వరకు ఇలా చేసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన ఆయిల్ వేడైందో లేదో చూద్దాం. చూడండి, ఇలా చిన్న పిండి ముద్దను వేసామంటే ఆయిల్ చక్కగా వేడైంది కదా. ఇప్పుడు ఈ వేడివేడి ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసిన ఈ గారెలను ఒక్కొక్కటిగా స్లోగా తీసుకుంటూ వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన వెంటనే టర్న్ చేయకుండా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అంటే కింది సైడ్ కొంచెం గట్టిగా అయింది అన్నప్పుడు మరో పక్కకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి. చూడండి, మంటని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిపై వచ్చే నురుగ మొత్తం తగ్గిపోయి ఇవి కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ వీటిపై వచ్చే నురుగ మొత్తం తగ్గిపోయి ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే. ఇలాగే
పిండి మొత్తం అయిపోయేంత వరకు ఇలాగే గారెల్లా చేసి తీసుకోవాలి. చూడండి ఇలా చేసిన ఈ గారెలు ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇవి క్రిస్పీగా వచ్చాయి, అలాగే ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి ఇంట్లో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.